హైదరాబాద్లో మెస్సీ మానియా నెలకొంది. ఫుట్బాల్ దిగ్గజం రాకతో ఎక్కడెక్కడి నుంచో ఆయన ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో నగరానికి చేరుకున్నారు. ఉప్పల్ స్టేడియం మొత్తం మెస్సీ ఫ్యాన్స్తో కిక్కిరిసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఉప్పల్ స్టేడియం నుంచి అందిస్తారు. రవి. సంతోష్, కాసేపట్లో ఈ గోట్ ఈవెంట్ హైదరాబాద్లో జరుగుతున్నటువంటిది ప్రారంభం కాబోతుంది. మనం ఎక్స్క్లూజివ్గా ఉప్పల్ స్టేడియం లోపల ఉన్నాం. ప్రస్తుతం ఈవెంట్ జరుగుతున్నటువంటి ప్లేస్ అంతా కూడా ఇదే. రెగ్యులర్గా మనం ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచెస్నే చూస్తుంటాం, కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతోంది. ముఖ్యంగా మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి టీమ్స్ మధ్య మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. అయితే కోల్కతాలో మార్నింగ్ జరిగినటువంటి ఇన్సిడెంట్తో ఇక్కడ పోలీసులు అలర్ట్ అయ్యారు, అదనంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. దానికి తోడు ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఇక్కడ కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెస్సీ టీంకి కూడా కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ విశేషాలన్నింటినీ కూడా చెప్పారు. సో మెస్సీ పూర్తి సమయాన్ని ప్రేక్షకుల కోసం ఇక్కడ కేటాయించబోతున్నారు. ఎప్పుడైతే కోల్కతా ఇన్సిడెంట్కు ముందున్నటువంటి షెడ్యూల్ ఉందో ఆ తర్వాత రివైజ్డ్ షెడ్యూల్ను రిలీజ్ చేశారు. ఎంటైర్ 2 అవర్స్ పాటు తను స్టేడియంలో ఉండబోతున్నారు. ఆ ఎంటైర్ 2 అవర్స్ పాటు ఉండేటటువంటి స్టేడియంలో 1 అవర్ పాటు కంప్లీట్ ఆ ఫుట్బాల్ కోర్ట్ ఏదైతే ఉందో అందులో ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో చూస్తే ఇప్పటికే జూనియర్ టీమ్స్కి సంబంధించి ఒక 4 టీమ్స్ని ఏర్పాటు చేశారు. అందులో తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంబంధించిన గురుకుల పాఠశాలలో ఉండేటటువంటి స్టూడెంట్స్ నుంచి ఫుట్బాల్ ప్లేయర్లను సెలెక్ట్ చేశారు. ఎవరికైతే ఫుట్బాల్ అంటే ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పటికే జూనియర్ లెవెల్ ఫుట్బాల్ ఆడినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్కరిని పిక్ చేసి ఒక టీమ్గా తయారు చేశారు. అలా ఎంటైర్ 4 టీమ్స్ ఇక్కడ ఉండబోతున్నాయి. ఆ 4 టీమ్స్తో మెస్సీ చిట్చాట్ చేస్తారు, వాళ్ళతో ముచ్చటిస్తారు, ఆ తర్వాత వాళ్ళకు ఫుట్బాల్కు సంబంధించినటువంటి టిప్స్ చెప్తారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా దాదాపు ఒక 40 నిమిషాల పాటు జరుగుతుంది. ఆ తర్వాత 2 టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. సింగరేణి ఆర్ఆర్ వర్సెస్ అపర్ణ మెస్సీ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. సింగరేణి ఆర్ఆర్ టీంలో సీఎం రేవంత్ రెడ్డి ఆడతారు, అపర్ణ మెస్సీ టీంలో మెస్సీ ఆడబోతుంటారు. సో అప్పటికే మ్యాచ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత చివరి 5 నిమిషాలు అంటే గేమ్ ముగియడానికి చివరి 5 నిమిషాల్లో మాత్రమే మెస్సీ అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఆ టీమ్స్లో జాయిన్ అవుతారు, ఎవరి టీమ్స్లో వాళ్ళు. సో కేవలం 5 నిమిషాల పాటే మెస్సీ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి మ్యాచ్ను మనం ప్రేక్షకులంతా చూసే అవకాశం ఉంటుంది. సో దీని అంతటినీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ ప్రేక్షకులకు మధ్య మధ్యలో చెప్తా ఉన్నారు. ఎందుకంటే కోల్కతాలో మాదిరిగా అక్కడ పెనాల్టీ షూటౌట్ ఉంటుంది అని చెప్పి భావించి వచ్చారు. అక్కడ పెనాల్టీ షూటౌట్ను క్యాన్సిల్ చేశారు. మరోవైపు స్టేడియంలో మెస్సీ తిరుగుతున్నా కూడా ఎక్కడ ప్రేక్షకులకు మెస్సీ కనపడలేదు. చుట్టూ వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండింది. సో ఇక్కడ అలాంటిది పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనం అక్కడ మన వెంకట యాదవ్ చూపిస్తారు కెమెరా జూమ్ చేసి. మంత్రులు పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే పొంగులటి ఇక్కడ చేరుకున్నారు, కోమటిరెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉన్నారు. కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరగకుండా ఉండే విధంగా వీళ్ళు చూడడమే కాకుండా హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచే విధంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ షోను చూస్తూ ఉంటారు కాబట్టి ఫుట్బాల్ మ్యాచెస్ కూడా నెక్స్ట్ హైదరాబాద్కు రావాలి, హైదరాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్లు కూడా జరగాలి అనే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే గొడవలు కానీ జరగకుండా ఉండే విధంగా చూస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారమే ఈవెంట్ అంతా సజావుగా జరిగే విధంగా చూస్తున్నారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక పెనాల్టీ షూటౌట్ కూడా ఇక్కడ ఉండబోతోంది. ఆ పెనాల్టీ షూటౌట్ తర్వాత ఎవరైతే టీమ్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ తర్వాత విన్నర్ ఉంటారో ఆ విన్నర్స్కి ట్రోఫీని ప్రదానం చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో పాటు మెస్సీ ఈ ముగ్గురు మాత్రమే అటెండ్ అవుతారు. సో మార్నింగ్ కోల్కతాలో వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడం, మెస్సీ చుట్టూ వీవీఐపీలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా స్టేడియం లోపలికి ఎవరు వెళ్ళాలి, కోర్టు దాకా ఎవరు వెళ్ళాలి, మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎంతవరకు ఎవరు మాత్రమే పరిమితం అవ్వాలి అనేది ఇప్పటికే నిర్దేశించారు, అధికారుల ద్వారా సూచించారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు కింద ఉన్నటువంటి సీటింగ్ను చూడొచ్చు. వీవీఐపీల కోసం ప్రత్యేకంగా అరేంజ్ చేసినటువంటి సీటింగ్. అక్కడ రాహుల్ గాంధీ ఫ్యామిలీ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. రాహుల్ గాంధీ ఫ్యామిలీతో పాటు సీఎం ఫ్యామిలీ అక్కడే కూర్చొని వీక్షిస్తారు. మెస్సీ కూడా అక్కడే ఉండబోతున్నారు. సో ఆ ప్రిమిసెస్లోకి ఎవరికి రానివ్వకుండా అత్యంత టైట్ సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేశారు. దాని వెనక వైపు ఉన్నటువంటి ప్రేక్షకులకు ఉన్నటువంటి గ్యాలరీని కూడా ఎవరికి అనుమతి ఇవ్వలేదు. అక్కడ టికెట్స్ని కూడా చేయలేదు. అంటే కేవలం అక్కడ వీవీఐపీ జోన్గా మాత్రమే పరిమితం చేశారు. అక్కడ హై సెక్యూర్ జోన్గా కూడా మనకు కనిపిస్తోంది. సెక్యూరిటీ ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. ఇప్పటికే స్టేడియంకి చాలామంది చేరుకున్నారు. సాధారణంగా ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు
ఫస్ట్ ఇన్నింగ్స్ టైంలో వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ టైంలో వస్తుంటారు, లేకపోతే లాస్ట్ 10 ఓవర్స్ చూద్దాంలే ఆ మజాను చూద్దామని చెప్పి వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఫుట్బాల్ మ్యాచ్ కంప్లీట్గా వేరు. అందులోనూ మెస్సీ ఆ మ్యాచ్లో కేవలం 5 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు కాబట్టి ముందుగానే అక్కడికి వెళ్తే బెటర్. ఎంత ముందుగా వెళ్తే మెస్సీని అంతసేపు చూడొచ్చు అనేటటువంటి ఉద్దేశంతోనే చాలామంది ఇప్పటికే స్టేడియంకు చేరుకున్నారు. ఇక్కడ వాళ్ళ సీటింగ్స్లో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులోనూ ఐపీఎల్ ఆర్గనైజింగ్ టైంలో ఈ స్టేడియం నిర్వహిస్తూ ఉంటుంది ప్రతి ఇయర్ కాబట్టి ప్రేక్షకులను ఏ విధంగా అలో చేయాలి, లోపల దాకా ఏ ప్రైస్ టికెట్స్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళను ఏ గేట్స్ ద్వారా అలో చేయాలని వాళ్ళకు ముందుగానే ఐడియా ఉంది కాబట్టి వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ఈవెంట్ ఆర్గనైజర్స్, పోలీసులు ఏ గేట్ నెంబర్ ద్వారా వాళ్ళని అలో చేయాలో ఇప్పటికీ అలో చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఎలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు లేకుండా సజావుగా ప్రేక్షకులంతా స్టేడియం లోపలికి ఎంట్రీ అయిపోయారు. సో లోపలికి వచ్చినటువంటి టైంలో కూడా వీవీఐపీలు అంతా ఒక్కసారిగా మెస్సీ పైన పడటం కానీ, మెస్సీ ఉన్నటువంటి టైంలో తన చుట్టూ గ్యాదర్ అవ్వకుండా ఉండకుండా కేవలం మెస్సీ మాత్రమే ప్రేక్షకులకు కనపడాలి. మెస్సీని చూడడానికే కేరళ, బెంగళూరు ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రేక్షకులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమాత్రం నర్వస్ అవ్వకుండా మెస్సీని చూడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం ముందు ఎక్కడైతే బాల్స్ని అక్కడ ఉంచి అరేంజ్ చేస్తూ ఉన్నారో అక్కడ మెస్సీ తను కాసేపు నిల్చొని ఎంటైర్ స్టేడియంలో ఉన్నటువంటి వాళ్ళందరి ప్రేక్షకులకు అభివాదం చేశారు. అక్కడ ఉన్నటువంటి మెస్సీని ప్రేక్షకులంతా దాదాపు ఒక 5 నిమిషాల పాటు చూసే అవకాశం కూడా, ఆ వెసులుబాటు కూడా ఉంటుంది. సో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడేటటువంటి టైంలో ఆ ఇద్దరు మాత్రమే వెళ్తారు. ఇతరత్ర వీవీఐపీలు కేవలం వాళ్ళకి కేటాయించినటువంటి గ్యాలరీస్కి మాత్రమే పరిమితం అవుతారు. సో కలకత్తా ఇన్సిడెంట్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ అలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా ఈవెన్ అక్కడ జరిగినటువంటి చిన్న తప్పిదాలు కూడా ఇక్కడ జరగకుండా ఉండే విధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నారు అధికారులు కానీ, లేకపోతే పోలీసు అధికారులు, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఎవరి గ్యాలరీలో వాళ్ళు కూర్చున్నారో అక్కడికే పరిమితం చేస్తూ ఉన్నారు. వాళ్ళ సీట్స్ని కానీ లేకపోతే వాళ్ళ ఏరియాను దాటి వెళ్ళనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మనం చూస్తే ముందు స్కెడ్యూల్ ప్రకారం కానీ నిన్న సిపి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి ప్రకారం 3500 మంది పోలీసులు మాత్రమే భద్రతలో ఉన్నారు. కానీ కోల్కతా ఇన్సిడెంట్ తర్వాత అదనంగా 1000 మంది పోలీసులను కూడా యాడ్ చేశారు. ఎంటైర్ స్టేడియం లోపల పోలీసులు మనకు ఏ విధంగా కనిపిస్తున్నారో చూడొచ్చు. ప్రతి గ్యాలరీలో కూడా మనం చూస్తున్నటువంటి ఈ గ్యాలరీలోనే ముందు వైపు వీవీఐపీ జోన్ కింద అంతా మెస్సీతో పాటు వీవీఐపీలు అంతా ఉంటారు కాబట్టి కనీసం ప్రేక్షకులు అక్కడ తొంగి చూడకుండా లేకపోతే నిలబడి ఏది విసిరేసే అవకాశం లేకుండా ఉండే విధంగా హై సెక్యూర్ జోన్గా ఏర్పాటు చేసి అక్కడ పోలీసులు కంటిన్యూస్గా రో అంతా నిల్చొని ఉన్నారు. ఎంటైర్ స్టేడియంలో కూడా ప్రతి గ్యాలరీలో 5 నుంచి 10 మంది పోలీసులు చొప్పున ప్రతి గ్యాలరీకి ఇన్సైడ్ స్టేడియంలో కూడా ఉంచారు. ఈవెన్ బయట వైపు వెళ్తున్నటువంటి క్రమంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండే విధంగా చూస్తున్నారు. ఎంటైర్ మెస్సీ ప్రోగ్రామ్ అంతా 2 అవర్స్ పాటు ఉంటుంది. రివైజ్డ్ స్కెడ్యూల్ ప్రకారం 7 to 9 పాటు ఉంటారు. 6:30 అరౌండ్ 6:45 టైంలో మెస్సీ ఇక్కడికి చేరుకుంటారు. లోపలికి వచ్చిన తర్వాత 7 o'clock ఎప్పుడైతే ఈవెంట్ స్టార్ట్ అవుతుందో ముందుగా 4 టీమ్స్ ఏవైతే ముందుగానే రెడీ చేసి ఉంచారో ఆ టీమ్స్తో మెస్సీ ముచ్చటిస్తారు. ఆ తర్వాత వాళ్ళకు ఫుట్బాల్ టిప్స్ కూడా చెప్తారు. ఆ తర్వాత మెస్సీ లోపలికి వెళ్ళిపోతారు. సింగరేణి ఆర్ఆర్ వర్సెస్ అపర్ణ మెస్సీ మధ్య మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అప్పటికే మ్యాచ్ జరుగుతున్నటువంటి టైంలోనే చివరి 5 నిమిషాల్లో సింగరేణి ఆర్ఆర్ టీంలో సీఎం రేవంత్ రెడ్డి ఆడవుతారు, అపర్ణ మెస్సీ టీంలో మెస్సీ ఆడవుతారు. సో ఇద్దరు 5 నిమిషాల పాటు మ్యాచ్ ఆడతారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత కేవలం మెస్సీ మాత్రమే ఆడేటటువంటి పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుంది. ఆ పెనాల్టీ షూటౌట్ తర్వాత ముందు మ్యాచ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్లకు ట్రోఫీని ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెస్సీకి సీఎం ద్వారా ఫెలిసిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత సీఎం మాట్లాడతారు, మెస్సీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడతారు, రాహుల్ గాంధీ కూడా ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడతారు. సో ఎక్కడ ఏ స్టేట్లో ఇప్పటివరకు గోట్ టూర్ మిగతా స్టేట్స్లో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లోనే పెద్ద ఎత్తున జరిగే విధంగా 2 అవర్స్ పాటు మెస్సీ ఈవెంట్ జరిగే విధంగా ఏర్పాటు చేశారు. మెస్సీని ప్రేక్షకులు ఈజీగా తమకు నచ్చినంతసేపు చూసుకునే విధంగా ఇక్కడైతే ఉంది. సో ఇప్పటివరకు ఎలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే ఉప్పల్ స్టేడియంలో లేవు సంతోష్. అంతా సజావుగానే ఉంది. ఈవెంట్ అంతా కూడా సజావుగా పూర్తయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. చాలామంది మెస్సీని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళైతే హైదరాబాద్లో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది, ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సంతోష్. అయితే రవి, మెస్సీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు
ఎప్పుడైతే కోల్కతా ఇన్సిడెంట్ జరిగిందో దానికంటే ముందున్నటువంటి స్కెడ్యూల్లో మెస్సీ మాట్లాడడం కానీ లేకపోతే మెస్సీ ఇంటరాక్షన్ కూడా కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉండింది. కానీ రివైజ్డ్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో మెస్సీ ప్రేక్షకులను ఉద్దేశించి 5 నిమిషాల పాటు మాట్లాడతారు. ఈవెన్ మెస్సీ టిప్స్ ఏదైతే 4 టీమ్స్కు అందిస్తారో అందులో కేవలం 10 నిమిషాల టైం ఇంతకుముందు స్కెడ్యూల్లో ఉండేది. కానీ ఆ సమయాన్ని కూడా పెంచారు. ఆల్మోస్ట్ 30 నుంచి 40 మినిట్స్ వరకు ఉంది. అంటే ఒక్కొక్క టీంతో తను 10 నిమిషాల పాటు ముచ్చటించే అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులు చాలాసేపు తనను చూసే అవకాశం ఉంటుంది. ఈవెన్ మెస్సీ స్టేడియం ఫుట్బాల్ కోర్టులో ఉన్నప్పుడు వెనక వైపు వెంట ఎవరు కూడా వీవీఐపీలు ఉండకూడదు అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో మెస్సీ మాత్రమే ఫుట్బాల్ కోర్ట్ నుంచి చాలాసేపు కనిపించే అవకాశం ఉంటుంది. తనను ప్రేక్షకులు చూడొచ్చు. అంటే కోల్కతాలో కేవలం మెస్సీని చూడలేకపోయాం, మేము ముందుగానే ₹1000 అయినా సరే టికెట్ పెట్టి కొనుగోలు చేశాము, లోపల మెస్సీ కోసమే వెయిట్ చేశాము అని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అలా కాదు. మెస్సీని దాదాపు మనం 40 నిమిషాల పాటు టిప్స్ ఇస్తున్నటువంటి క్రమంలో చూడొచ్చు. అటు టీమ్స్తో ఇంటరాక్ట్ అవుతారు. ఆ తర్వాత మెస్సీ మ్యాచ్ కూడా 5 నిమిషాల పాటు మ్యాచ్ ఉంది. సో 5 నిమిషాల్లో మెస్సీ మ్యాచ్ ఆడుతుంటే ఎంతసేపు చూడొచ్చో మనం చూడొచ్చు. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి టీం వర్సెస్ మెస్సీ టీంలో తను 5 నిమిషాల పాటు ఆడుతుంటే వీళ్ళంతా చూసే అవకాశం కూడా ఈ ప్రేక్షకులకు దక్కబోతుంది. సాధారణంగా మనం టీవీలో చూస్తున్నప్పుడు మెస్సీ గోల్ చేస్తుంటేనే అత్యంత వేగంగా పరిగెడుతూ ఉంటాడు. తనను ఎంటైర్ మ్యాచ్ టైంలో కేవలం మొత్తంగా అరౌండ్ చూస్తే 2 నుంచి 3 నిమిషాల పాటు మాత్రమే మెస్సీని చూస్తాం. కానీ ఇక్కడ ప్రేక్షకులు తనివి తీరా కళ్ళ ముందు దాదాపు 5 నిమిషాల పాటు మెస్సీని చూసే అవకాశం ఉంది మ్యాచ్ ఆడుతుండగా. ఆ తర్వాత కేవలం మెస్సీ మాత్రమే ఉన్నప్పుడు 5 నిమిషాల పాటు తన ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడే టైంలో చూడొచ్చు. టిప్స్ ఇస్తున్నటువంటి క్రమంలో ఏకంగా 40 మినిట్స్ పాటు మెస్సీని చూడొచ్చు. అంటే ఓవరాల్గా మెస్సీని గంట పాటు ఈరోజు ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి.